నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అంధుడి ఆశ, అధికారుల వేషం. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. గద్దెనెక్కిన ప్రతి ఒక్కరూ సామాన్యుడి కష్టాలు తీరుస్తామని, అనన వర్గాలకు అండగా ఉంటామని గొంతు చించుకొని వాగ్దానాలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? చట్టం నిర్దేశించిన హక్కులు కూడా సామాన్యుడికి అందాలంటే ఏళ్ల తరబడి చెప్పులు అరిగేలా తిరగాల. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఏదో సినిమాలోనివి కావు. ఇది అక్షరాల మన నిర్మల్ జిల్లా అధికారుల నిర్లక్ష్యానికి నిలవటద్దాం. సార్, నేను దన్నూర్బి గ్రామం బూత్ మండల్. నేను అక్కడనే సార్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడనే చదువుకున్నా సార్. గవర్నమెంట్ పాఠశాలలో చదివినా సార్. నేను ఇక నాకు ఎవరి సహకారం లేదు సార్. అక్కడ ఒక తాతయ్య ఉంటుండే, వాళ్ళే నన్ను పెంచుకున్నారు కాబట్టి అమ్మ నాన్న కౌట్లబి గ్రామంలో ఉంటుంది. నేను అక్కడనే చదువుకున్నా సార్. ఇక అక్కడి నుంచి నేను నా సొంత గ్రామానికి రావడం అయింది, అక్కడనే నివసించడం అయింది. ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి ఇబ్బందులలో చాలా విసిగిపోతున్నా సార్. దయచేసి నన్ను ఇక మీ యొక్క ఛానల్ తరఫున మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. అన్ని ఛానళ్లకు మీరు మీ కోరిక మేరకు అన్ని ఛానళ్లకు ఈ ఆర్జీలు, ఈ యొక్క నా డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా మీరు పంపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతూ ఉంటా. వికలాంగులారా మెలుకోండి, రాష్ట్ర వికలాంగులారా అన్యాయం జరగకుండా వికలాంగులకు మంచి మీరు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అన్ని సోషల్ మీడియాకు కూడా, అన్ని సంఘాలకు కూడా నేను ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. మీ సహకారం కావాలి, మీ సహాయశక్తులకు అండదండాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం కోట్ల గ్రామానికి చెందిన కాసర్ల రాజశేఖర్ కథ ఇది 100% చూపులేని అంధుడు, కళ్ళు లేకపోయినా కష్టపడి చదువుకున్నాడు. ఏదో ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తే ముసలి తల్లిని పోషించుకుంటూ గౌరవంగా బతకాలని కలలు కన్నాడు. కానీ గత 10 ఏళ్లుగా ఆయన కన్న కలలు కన్నీళ్లుగా మారుతున్నాయి. ఉద్యోగం కోసం జిల్లా వికలాంగుల శాఖ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ తిరగని రోజంటూ లేదు. రాజశేఖర్ ఆరోపణలు వింటే గుండె తరుక్కుపోతుంది. తనకంటే తక్కువ విద్యా అర్హతలు ఉన్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ తన దగ్గరికి వచ్చేసరికి రూల్స్ అడ్డొస్తున్నాయా లేక పైరవీలు అడ్డొస్తున్నాయా? ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం తనకు రావాల్సిన ఉద్యోగం అగ్రవర్ణాల వారికి ఎలా కట్టబెడుతున్నారు? సమాధానం చెప్పే నాదుడే లేడు. 75 ఏళ్ల వయసున్న తన వృద్ధ తల్లి చేయి పట్టుకుని కనిపించని దారిలో రాజశేఖర్ ఆఫీసుల మెట్లెక్కుతుంటే ఏ ఒక్క అధికారికి మనసు కరగడం లేదు. వినతి పత్రాలు తీసుకోవడం, బుట్ట దాఖలు చేయడం, ఇదేనా మీరు చేసే డ్యూటీ? చట్టబద్ధంగా రావాల్సిన హక్కు కోసం ఒక అంధుడు ఇన్నేళ్లు పోరాడాలా? నేను ఎస్సీ కులంలో పుట్టడమే నేను చేసుకున్న పాపమా అని రాజశేఖర్ అడుగుతున్న ప్రశ్నకు ఏ అధికారి దగ్గర సమాధానం ఉంది? రాజశేఖర్ సమస్యపై ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తారా, లేక ఇలాగే ఫైళ్ల మధ్య ఆ అంధుడి భవిష్యత్తును తొక్కేస్తారా? ఇది కేవలం ఒక రాజశేఖర్ సమస్య మాత్రమే కాదు, వ్యవస్థలోని లోపాలపై సంధించిన ప్రశ్న. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాజశేఖర్ కు న్యాయం చేయాలని న్యూస్ 9 టీవీ తెలుగు డిమాండ్ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.